ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, లా ఆఫ్ వైబ్రేషన్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి? హాయ్, ఐఎమ్ హేమ, యువర్ మనీ మేనిఫెస్టేషన్ మెంటర్. ఇప్పుడు నికోలా టెస్లా సైంటిస్ట్, he said a very beautiful statement. If you want to unlock the secrets of the universe, then think in terms of energy, frequency and vibration. So quantum physics says that everything is vibrating at a certain frequency. In fact, అది నాన్ లివింగ్ థింగ్ ఉన్నా కూడా దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మీ ఎమోషన్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నది. ఇప్పుడు మీ గోల్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దట్ గోల్, మీరు ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అవ్వాలి. హౌ డస్ ఇట్ వర్క్? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు ఫర్ రిగార్డింగ్ సౌండ్ హీలింగ్. ఒక టిన్ ప్లేట్ మీద శాండ్ పార్టికల్స్ ని వేశారనమాట. వేసి ఒక ఐరన్ రాడ్ తో దే ఆర్ క్రియేటింగ్ వైబ్రేషన్ సౌండ్. అది వైబ్రేట్ అయినప్పుడు దిస్ శాండ్ ఇస్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్, ఫ్లవర్ ప్యాటర్న్, డైమండ్ ప్యాటర్న్, బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. ఇట్ షోస్ that when there is a certain vibration, automatically there's a change in the state. ఇప్పుడు చేంజ్ ఇన్ ద స్టేట్ అంటే ఏంటి? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో స్టేట్, వీ హావ్ టు షిఫ్ట్ ద స్టేట్ అని చెప్తాం. స్టేట్ అంటే అ కైండ్ ఆఫ్ కరెంట్ మైండ్ సెట్ యు ఆర్ ఇన్. సాడ్నెస్ అనేది ఒక స్టేట్, హ్యాపీనెస్ అనేది ఒక స్టేట్, ఫియర్ ఒక స్టేట్. సో ఫ్రమ్ ఫియర్ టు కరేజ్ ఐ హావ్ టు చేంజ్ ద స్టేట్. ఇప్పుడు ఆ స్టేట్ చేంజ్ చేయడానికి వైబ్రేషన్స్ హెల్ప్. Positive vibrations అంటాం. When we listen to some good things, music or we do something, we feel a vibration. సో ఇది ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు టేక్ ఈజీ తీస్తాం కదా, ఆ బ్రెయిన్ ఈజీని వేరే వేరే టైంలో, ఇప్పుడు మీరు కోపంగా ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, డ్రీమ్ చేసినప్పుడు, ఇలా వేరే వేరే టైంలో మీరు మెషర్ చేశారు ఈజీ అంటే, కానీ ఆ వైబ్రేషన్స్ ఉంది కదా దాంట్లో వచ్చే చార్ట్, యూ విల్ సీ డిఫరెంట్ నంబర్స్. This is how we decide at what activity your brain is in certain vibration. Ippudu, if you want to achieve efficiency of that activity, you have to change your state to that certain vibration. Calmness, peace, courage, right? Assertiveness, enlightenment, annitiki oka frequency undi. So you have to elevate. Ippudu, say example, no, you are sleeping. There is a frequency. What is that frequency of sleep? When you're sleeping, we say you are in theta state. Just before sleep, we say you are in alpha state. So alpha state, it is measured by the frequency of 8 to 14. Next, theta velappudu, it is almost 4 to 7 is the frequency. Here also you can see movements. ఇప్పుడు ఒకరు డ్రీమ్ చేస్తున్నారు, డీప్ డ్రీమ్ స్టేట్ లో ఉన్నారు. ఆ బాడీని చూస్తే సమ్ టైమ్స్ మనకి డౌట్ వస్తుంది కదా, ఊపిరితో ఉన్నారా లేదా, మనం ఇక్కడ బ్రెత్ ని చెక్ చేసి చూస్తాం. అంత డీప్ గా ఆ పర్సన్ స్లీప్ చేసినప్పుడు ఆ బాడీ స్టిల్ గా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ డెల్టా స్టేట్. ద ఫ్రీక్వెన్సీ ఇస్ 0 to 3. సేమ్ వే నాన్ లివింగ్ థింగ్స్ మనం చెప్తాం కదా, ఎలా అన్ని వైబ్రేట్ అవుతుంది, రాక్ మూవ్ అవ్వట్లేదు కదా అంటే, ద 0 to 3 స్టేట్ లో ఉన్నప్పుడు యూ కెనాట్ సీ ద ఫిజికల్ మూవ్మెంట్, but it is vibrating. So this is how it has been confirmed that everything is vibrating at a certain frequency. Only thing that the frequency is less or high. So we human beings are moving, we are at beta state, so which is above 7. Above 14 is your beta state. Alpha is 7 to 14. Above 14 is your beta state, where you have all the emotions, you can think logically, the cognition is active. Okay, similarly అన్ని ఎమోషన్స్ కి దే హ్యావ్ కెప్ట్ అ ఫ్రీక్వెన్సీ, దే హ్యావ్ డిజైర్డ్ ద ఎమోషనల్ స్కేల్. నౌ మేనిఫెస్టేషన్ కి వైబ్రేషన్ కి ఏం సంబంధం, ఎలా దీన్ని అప్లై చేస్తాం అంటే, ఎగ్జాంపుల్ యూ వాంట్ టు అచీవ్ అ గోల్. ఇప్పుడు ఒక గోల్ అచీవ్ అవ్వాలంటే ఆ గోల్ కూడా ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దట్ ఈస్ అ రూల్. ఎస్, నౌ వెన్ యూ అట్ సర్టన్ ఫ్రీక్వెన్సీ వాట్ ఎట్ సర్టన్ స్టేట్ చెప్పాను కదా, సో దాన్ని మనం మైండ్ సెట్ అని చెప్తాం. సో ఈ ఫ్రీక్వెన్సీలో పర్సన్ ఉంటే గానీ తను ఈ మైండ్ సెట్ తో ఉన్నారు. నౌ యాజ్ పర్ NLP we call it modeling. Model a person
who has already achieved what you want. Once you have modeled it, ఇప్పుడు మీరు వాళ్ళలాగానే బిహేవ్ చేస్తారు, వాళ్ళలాగానే ఉంటారు. అది ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో యు ఆర్ అట్రాక్టింగ్ ద గోల్ దట్ యు వాంట్. గాట్ ఇట్? ఇప్పుడు we call it behavior therapy, where either you change an emotion and you are able to achieve that behavior, or you change on your actions, like you work out, the way you stand, the way you talk, right? When you change the behavior, your underlying emotion would automatically change. So you will achieve the underlying emotion needed, and so you will achieve the state. So both can be achieved in either ways, right? So rather than you struggling for a goal reaching in 10 years, you match the frequency, vibration, mindset or behavior of that goal, and automatically the goal comes to you in less than 2 years. That is why manifestation works 10 times faster. But the challenge is in embracing that vibration frequency by working on your emotions. I hope it helped you. So model the energy, frequency and vibration of your success and manifest your goals 10 times faster than the normal way. All the best. Happy manifesting.